హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ల రేసు అగ్రిమెంట్ వెనుక భారీ అవినీతి భాగోతం బయటపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోల్లో ఉన్న ఉన్నతాధికారి అరవింద్ కుమార్ అడ్డదారిలో ఈ ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. కేబినెట్ అనుమతి లేకుండానే రేస్ నిర్వహణకు 50 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో కేవలం ఫోన్ల ద్వారానే ఇదంతా నడిపించారని సమాచారం. దీన్ని గుర్తించిన ప్రభుత్వం 50 కోట్లు చెల్లించినందుకు అరవింద్ కుమార్ కు నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 వల్ల నష్టం వాటిల్లినట్లు తేలిన 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ 10 నిర్వహణ కోసం నిరుడు అక్టోబర్లో బీఆర్ఎస్ హయాంలోనే పచ్చ జెండా ఊపారు. కేబినెట్ ఆమోదం లేకుండానే అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ అగ్రిమెంట్ పై సంతకాలు చేసినట్లు తేలింది. ప్రమోటర్ లేకుండా నేరుగా ఫార్ములా ఈ కంపెనీతో హెచ్ఎండిఏ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది. దీంతో రేసుకు పెట్టే ఖర్చు, వాటిలే నష్టం మొత్తం హెచ్ఎండిఏ పైనే ఉంటుంది. అంటే దాదాపు 200 కోట్ల నష్టాన్ని భరించాల్సి ఉంటుందని అంచనా. అంత మేరకు ప్రజాధనం వృధా అవుతుందని తెలిసినా ఆ కంపెనీకి ఈ ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ కు సంబంధించి 55 కోట్లు అడ్వాన్స్ గా ముట్ట చెప్పారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇతర కంపెనీలతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు న్యాయ వివాదాలన్నీ రాష్ట్ర పరిధిలో ఉండే కోర్టుకు తేల్చుకోవాలనే నిబంధన విధించడం సర్వసాధారణం. కానీ ఈ రేసింగ్ అగ్రిమెంటులో వివాదాలను లండన్ కోర్టులో తేల్చుకోవాలనే నిబంధన పొందపరిచినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ రేస్ అగ్రిమెంట్ జరిగింది. ఈసీ అనుమతి తీసుకోకుండా కంపెనీ ప్రతినిధులు నేరుగా ఇక్కడికి రాకుండానే ఈమెయిల్, ఫోన్ల ద్వారానే అరవింద్ కుమార్ ఈ తతంగం నడిపినట్లు ప్రస్తుతం ప్రభుత్వం చెబుతోంది. 2024 ఫిబ్రవరి సీజన్ కు సంబంధించి మాత్రమే కాకుండా మరో 2 సీజన్ల రేస్లకు కూడా బీఆర్ఎస్ హయాంలోనే ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. ఫలితంగా 3 సీజన్లకు సంబంధించి ఏటా 200 కోట్ల మేర దాదాపు 600 కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దీన్ని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ ను రద్దు చేసుకుంటున్నట్లు 2 రోజుల కిందట ఫార్ములా ఈ సంస్థ ప్రకటించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ హెచ్ఎండిఏకు నోటీసులు ఇచ్చింది. దీంతో అసలేం జరిగిందని మున్సిపల్ విభాగం ఆరా తీయడంతో అసలు కథ బయటకు వచ్చింది. రూల్స్ కు విరుద్ధంగా నిరుడు ఒప్పందం జరిగినట్లు, ప్రజాధనాన్ని వృధా చేసేలా ఈ అగ్రిమెంట్ ఉన్నట్లు తేలింది. వెంటనే అగ్రిమెంట్ ను రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ రూల్స్ ఉల్లంఘించి వ్యక్తిగతంగా ఈ అగ్రిమెంట్ చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.